ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. తిరిగి దేవుడు మనను ఆయన సన్నిధికి ఆయన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆయన స్మరించడానికి చక్కటి అవకాశాన్ని మనం కలిగించినట్టు ఆ దేవుడు మనం ఈరోజు మన పాఠంలోకి మనం వెళ్తాం. కదా మనము రెండు వారాల నుంచి ఒక అంశం మీద ధ్యానిస్తున్నాం కదండి. ఏక అంశము దేవ కదా. ఎందుకు ఈ దేవదూతల గురించి మనం ధ్యానిస్తున్నాం అంటే ఎందుకు మనం దేవదూతల గురించి ధ్యానిస్తున్నామంటే దేవదూతల క్రింద మన జీవితంలో వాళ్ళు దేవదూతల గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే దేవదూతలు మన జీవితంలో వాళ్ళ ఒక భాగం. ఏ రకంగా వాళ్ళ ఒక భాగం అంటే వాళ్ళు మనం కాపాడుతుంటారు. మనం బయటికి కదా ప్రయాణం చేసేటప్పుడు విమానంలో, ట్రైన్లో, బస్సులో, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, క్యాబ్లో వెళ్ళినప్పుడు ఎవరైనా మనం కాపాడుతుందంటే నో డౌట్ దేవుడి వాక్యంలో ఇదిగో నేను తోడుగా ఉన్నాను దేవుడు అంటాడు. కానీ బట్ యాక్చువల్గా దేవుడు తన దూతలు నుంచి మనం కాపాడుతుంటాడు. మనం నేర్చుకున్నట్టుగా యెహోవా యందు భయభక్తులలో వాళ్ళ చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దూత మనకు కావలిగా ఉండి మనం నడిపిస్తా రక్షిస్తూ ఉంటాం. ఆయన తన దూతలకు మన విషయంలో ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు మన పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారంట కదా. వాళ్ళు మన వాళ్ళ చేతులతో మనల్ని పట్టుకొని మన ప్రయాణంలో మన వారిలో ఉంటారు. సో కాబట్టి రేపు మనం చనిపోయిన వెంటనే మనల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళేది ఎవరంట, దేవుడు కదా. లాజరు చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్ళారంట, దేవుడు వచ్చి లాజరు యొక్క ఆత్మ, లాజరు శరీరాన్ని ఎక్కడో పడేసినట్టున్నారు, ఆయన దేహాన్ని ఎక్కడో పాత పెట్టినట్టున్నారు, లేకపోతే ఇక్కడ పడేసి చూసుకుంటే అనాథ శవం కాబట్టి ఆయన భార్య లేదు, పిల్లలు లేరు, ఆయన బతుకున్నట్టు తిండి పెట్టుకోవడం లేదు, ఆయన ఒంటి మీద చీవు రక్తం కూతురు ఉండేటట్టు కుక్కలు వచ్చి నాకేమంట చాలా పూర్వం. ధనవంతుడు తినే ఆహారం నుంచి కింద కూడా రొట్టె ముక్కలు తిని అని పెట్టేవాడంట. ఎక్స్ట్రా లైన్కి మనం పడగొట్టిన రొట్టె పడేసిన ఆహారం, సో అలాంటి తిని ఆయన బతికేవాడంట కదా. కానీ బైబిల్ ఏం రాయబడింది, దరిద్రుడు చనిపోయాడు, దేవుడు తన చేత అబ్రహాం రొమ్మునకు కొనిపోబడ్డాడు. అబ్రహాం అంటే పరదేశీలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రభువును నమ్ముకున్న వాళ్ళంతా పరదేశీలో ఉంటారండి. అక్కడికి ఈ దూతలు వచ్చి లాజరును కొనిపోయాడు. ధనవంతుడుగా చనిపోయాడు. ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏమవుతుందంట, చీకటి పట్టుకుంటా ఏడు. నరకం, అది నరకం కాదండి, ఇంకా నరకం స్టార్ట్ కాలేదు. దేవుడు నరకం స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు నరకం స్టార్ట్ చేశాడంటే మనం పోయినసారి నేర్చుకున్నాం కదా, 1000 సంవత్సరాల తర్వాత దేవుడు లాస్ట్ తీర్పు రోజు అందరూ ఆ పాతాళం వచ్చి అందరిని అప్పగిస్తుందంట. ప్రభువా, ఆదాము కాలం నుండి ఈ రోజు వరకు ఎంతమంది నాలో దుర్మార్గులు చనిపోయారో, నమ్మకుండా చనిపోయారో ఇదిగో అని దేవుడు అప్పగిస్తే ఆ పాతాళం అప్పగిస్తుందంట. అప్పుడు దేవుడు పుస్తకాలు తెలుస్తాడంట, వాళ్ళు చేసిన పాపాలను బట్టి దేవుడు తీర్పు వాళ్ళు కోరుకుంటే బట్టి ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవాలి. అన్ని జ్ఞానవంతులు ఇప్పుడే ఈశ్వరుడు నమ్ముకొని మంచి జీవితం జీవించి మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు చాలా తగ్గిరండి. రేపు రాజ్యం మంచి. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేసి మనకి వచ్చినట్టు జీవించి అలా ఉంటే రేపు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మందిరానికి వచ్చిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ వచ్చిన వాళ్ళంతా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. బాప్తిసం మాత్రం తీసుకున్న మాత్రం పరలోకానికి వెళ్ళాలి. మనం అంతవరకు మనం బ్రతకలేని రోజు చనిపోయే వరకు నమ్మకంగా ఫెయిత్ఫుల్గా మనం బ్రతికే అలాంటి వాళ్ళకి మాత్రమే పరలోక
సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటే యేసుక్రీస్తు 2 సార్లు అంటాడండి, అంతవరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. నేను ఒక 10 సంవత్సరాలు బాప్తిజం తీసుకుని మంచి మందిరానికి వచ్చి మన చర్చిలో కొంతమంది వచ్చి మానుకున్నారు. ఆ టైం మనం మానుకుందాం అనుకుంటున్నాం, మనకు రక్షణ పోగొట్టుకున్నట్టే. ఎందుకు మానుకుంటారు? అలిగియో, కోపపడియో, అన్నీ అన్నారని చెప్పో, లేకపోతే ఈ చర్చ్ లేకపోతే వేరే చర్చిలు ఇలాంటి మనస్తత్వం పెట్టుకుని వీళ్ళు చాలా మంది వాళ్ళు మధ్యలో ఆపుతారు కదా, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. రాష్ట్రం పెట్టుకోండి, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడు వాక్యం లోబడడం కంటే పౌరుషము, కోపము, దోషము ఇవి చాలా ఎక్కువ. ఈగో ప్రాబ్లం అంటారు కదా, స్వార్థము, ఇది ఎక్కువ ఉండడం వల్ల మన ఫెలోషిపే కాదు, జనరల్గా నేను చెప్తున్నాను, ఎవరైతే నిజంగా ప్రభువుని ప్రేమిస్తారో వాడు అంతవరకు ఒక సంఘాన్ని నమ్మకంగా ఉంటారు, అంతవరకు వాడు దేవుడి కొరకు జీవిస్తారు. ఓకే, నన్నే అన్నారు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నాకు హలో చెప్పలేదు అని కొంతమంది అలిగి దేవుడి మందిరానికి రాకుండా, పాస్టర్ మీద, సేవకుల మీద తోడ్పడి మందిరానికి రాకుండా ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు టికాయించినట్టు కదా, వాళ్ళకి అదే మనసులో ఉంటుంది. కాబట్టి నాకు హలో చెప్పలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు చెప్పి ఆ ఈగో ప్రాబ్లంతో వాళ్ళు దేవుడి నుంచి దూరం అవుతా ఉంటారు. సో కాబట్టి మనం అలా ఉండకుండా ఆయనతో మనం దేవునికి దేవుడి యొక్క వాక్యం ఒక సంఘానికి నమ్మకంగా ఉన్నట్టు, మందిరానికి సరైన సమయం చూస్తూ సంఘంలో పాస్టర్ చెప్పిన మాటలు వింటుంటే మనకు ఆశలు దేవుడు వాక్యంలో ఏం చెప్తారు కాబట్టి మనం జీవించాలిగా. రైట్. సో ఈరోజు మనము అదే దేవుడి గురించి ఫైనల్గా ఇంకొక టాపిక్ మనము చదువుకుంటున్నాం కదా. ఈసారి మనం ఏం తెలుసుకున్నామంటే దేవుడి సంఖ్య ఎంత ఉందంట? పర్లోకంలో దేవుడి సంఖ్య 10,000 times 10,000 thousands and మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 10,000 into 10,000 క్యాల్కులేటర్లో కొట్టింది 100 crores. అలాంటి 100 crores గుంపులు, thousands of thousands. అంటే ఇక మనకు లెక్కించలేదండి అంతమంది దేవుడు పాటలు రాసుకుంటారు. దాంట్లో దేవుడు ర్యాంక్ వైజ్, ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అంటే దేవుడు ర్యాంక్ వైజ్ వాళ్ళు డివైడ్ చేసినట్ట. మనకు ఎవరు ఏ ర్యాంక్ మనకు తెలియదు, కానీ మనం పోయిసారి నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ పర్లోకి ఉంటుంది సెరాఫులు. ఇంగ్లీష్లో సెరాఫ్ ఈజ్ అ సింగులర్ వర్డ్, సెరాఫియం ఈజ్ అ ప్లూరల్ వర్డ్. సెరాఫ్ అనేవాడు ఏకవచనంలో, సెరాఫులు అనేవాడు బహువచనం. వీళ్ళ పని ఏంటంట? దేవుని ఆరాధించు. ఎన్ని రెక్కలు ఉంటాయంటే దాంట్లో 6 రెక్కలు ఉంటాయి. నేర్చుకున్నా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది అందరికి. ఎన్ని రెక్కలు ఉంటాయంట? 6 రెక్కలు ఉంటాయి. వాళ్ళ పని ఏంటంట? దేవుని ఆరాధించు. ఏమైనా ఆరాధిస్తుంట? సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక వీళ్ళ పని అదే. కాళ్ళు చూసుకుంటారంట, కళ్ళు చూసుకుంటారంట, రెక్కలు ఎగురుకుంటూ, హెలికాప్టర్ ఏ రకంగా ఒకే స్థలంలో ఎగురుకుంటుంటుందో అలా ఎగురుకుంటూ సైన్యంలో వాళ్ళు శరాఫులు దేవుని స్థుతిస్తూ ఉంటారు. దాని తర్వాత కెరూబు, వాళ్ళకి 4 రెక్కలు. ఒక 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 దేవదూత ముఖము మానవ రూపంలో ఉందంట, ఇంకొక దేవదూత రూపము ఆవు రూపంలో ఉందంట, ఇంకొక దేవదూత రూపము పక్షిరాజు లేకపోతే గద్ద ఈగలను పోలిందంట, ఇంకొక దేవుడి రూపము సింహాన్ని పోలిందంట. ఏంటయ్యా ఇవన్నీ కదా? ఇవన్నీ మానవ రూపంలో ఆ దేవుడు కెరూబు మనుషులను దేవుడి దగ్గర ప్రతినిధిస్తుందట, రిప్రజెంటేటింగ్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మానవుడు ఆ యొక్క దేవదూత ముఖం చూస్తే చాలంట, ప్రతి మానవుడు ఆ యొక్క దేవదూత ముఖంలో కనపడతాడు. యానిమల్స్ వరల్డ్. ఓకే, ఆవు అంటే సాధు జంతువు, డొమెస్టిక్ యానిమల్స్ అంటారు కదా. సో ఈ యొక్క డొమెస్టిక్ యానిమల్స్ ని ఈ దూత, ఆవు ముఖం కలిగిన ఆ దూత ప్రతినిధిస్తుంటాడు. దెన్ సింహపు ముఖం అంటే క్రూర మృగాలను ప్రతినిధిస్తుందంట ఆ యొక్క సింహం దూత. సో ద ఏంజెల్ which has a lion's face, it is representing all the wild animals before God. దాని తర్వాత ఈగల్, గద్ద, పక్షిరాజు. ఈ యొక్క ఈగల్ ఫేస్ ఉన్న దేవదూత ఆ యొక్క పక్షులు లేకపోతే బర్డ్స్ ఈ యొక్క ఆ యొక్క పక్షులను
ప్రతినిధిస్తుందంట. సో వీళ్ళకి 4 రెక్కలు ఉంటాయంట. మరి వాళ్ళు క్లియర్గా ఆ ఎజికేల్ గ్రంథంలో క్లియర్గా మనకు అర్థం కాదు, వాళ్ళు అక్కడ ఉంటారంట క్లియర్. పోయినసారి మనం మళ్ళీ ఇంకొకటి నేర్చుకున్నాము. వాళ్ళు నెక్స్ట్ ఎవరంటే ఇంకొక ర్యాంక్ 24 పెద్దలు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే 24 పెద్దలు సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు కూర్చున్నారంట. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకుని స్వర్ణ కిరీటం బంగారం కిరీటం వాళ్ళ తల మీద పెట్టుకున్నారంట. లాస్ట్ చివరికి చూస్తే వాళ్ళ కిరీటాలన్నీ తీసుకొని దేవుని పాదాల దగ్గర పడేసి నువ్వు ఒక్కడు యోగ్యుడో ప్రభా దేవుని కనపరుస్తున్నారు కదా ఉదయం. సో 24 వీళ్ళు దేవదూతలే. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళంతా దేవదూతలే. రేపు మనం వెళ్ళిన మనకు దేవుడు ఇచ్చేది ఎలాంటి డ్రెస్? తెల్లని వస్త్రాలు. బైబిల్లో ప్రతి స్థలం నుండి యేసుక్రీస్తు సమాధి నుంచి కూడా లేచిన తర్వాత మగ్దలేని మరియా వేరొక మరియా వీళ్ళు చూసినప్పుడు సమాధి రాయి తొలగించబడ్డది. తెల్లని వస్త్రములు ధరించుకున్నప్పుడు ఆ రాతి మీద కూర్చున్నారు. ఎవరయ్యా తెల్లని వస్త్రం ధరించుకున్నాయన? దేవుడుతోనే. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు అందరూ పేరు చూస్తూ ఉంటారంట. అప్పుడు ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఓ గలిలయులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు అలా చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనిపోబడ్డ క్రీస్తు ఏ రకంగా కొనిపోబడ్డాడో ఆయన మరలా అదే రకంగా వస్తారు. మీరు ఎక్కడ బైబిల్లో దేవదూతలు అనే మాట వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా ఎలాంటి డ్రెస్ వేసుకుంటారంట? తెల్లని వస్త్రం ధరించుకుంటారు. సో దాని తర్వాత మనకు 24 పెద్దలు వాడుకొని ఆ యొక్క సింహాసనం దేవుడు. దాని తర్వాత ప్రధాన దూతలు. ఎవరు ప్రధాన దూతలు? మిఖాయేలు. ఇప్పుడు పరలోకం ఉంటుంది వాళ్ళిద్దరే అంటారు. రోమన్ క్యాథలిక్స్ బైబిల్లో 7 ఆర్కేంజల్స్ అని ఉంది. కానీ మనకు మన బైబిల్లో లేదు. క్యాథలిక్స్ బైబిల్ ఉంటుంది. ఆ క్యాథలిక్స్ ఉండే బైబిల్లో 14 పుస్తకాలు ఎక్స్ట్రా యాడ్ చేశారు. మరి ఎక్కడి నుంచి యాడ్ చేశారు మనకు తెలియదు. కానీ మనకున్న బైబిల్లో 66 పుస్తకాలు, వాళ్ళకున్న బైబిల్లో 66 ప్లస్ 14 బుక్స్. క్యాథలిక్ బైబిల్ ఇంత పెద్దగా ఉంటుంది. దానిలో వాళ్ళు ఏమంటారంటే పరలోకంలో 7 రకమైన ప్రధాన దూతలు ఉన్నారు. రాఫేల్ అనే ఒక దూత అంటారు, ప్రధాన దూత. సో నేనైతే అలాంటి ఎప్పుడు నేను టీచ్ చేయలేదు కదా, మనకి బైబిల్ లేవు కాబట్టి. ఓకే, సో నేను అది కానీ నాకు తెలిసి బైబిల్ పరలోకంలో 2 మాత్రం ప్రధాన దూతలు ఉన్నారు. దాని తర్వాత అధికారులు ఉన్నారు. అధికారులు ఎవరంటే పరలోకంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయంట. ఆ సిస్టమ్ను మేనేజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్లో బాస్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు, ఆ యొక్క వర్కర్స్ ఉంటారు. సో అల్టిమేట్గా ఆ బ్యాంక్ని వీళ్ళందరూ కలిసి కంట్రోల్ చేస్తారండి, వాళ్ళు మేనేజ్ చేస్తారు. అలాగే పరలోకంలో కానీ దేవుడు కొంతమంది దూతలు పెట్టారు, అధికారులు. చూడండి ఆ వాక్యం క్లియర్గా పోయిసారి మనం నేర్చుకోలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలోసీయులకు రాసిన పత్రిక, కొలోషియన్స్ 1:17. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి క్లియర్గా. కొలోసీ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు? యేసుక్రీస్తు. సంగమను శిరస్సునకు ఆయనే శిరస్సు. సంగమను శిరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆలస్యమవుతుడు. తర్వాత 19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందువైనను పరలోకమందువైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పంచుకునవలనని తండ్రి అభిష్టమాయను. ఐ థింక్ 16 అనుకుంటాను. ఎస్, 16 అండి. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు
దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను. ఎక్కడ ఉన్నాయండి సింహాసనములు? 24 సింహాసనములు. ప్రభుత్వములైనను, ప్రధానులైనను. ప్రధానులు ఎవరు చెప్పండి? పరలోకంలో ప్రధాన దూతలు కదా వాళ్ళు. ఇక్కడ సింహాసనములు అంటే 24 సింహాసనములు. ప్రభుత్వంలో వీళ్ళు కొత్త వాళ్ళు అనమాట. ప్రధాన దూతలైనను, అధికారులైనను సర్వమును ఆయన సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాం. సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు వీళ్ళంతా దేవదూతలే. సింహాసనములు, అధికారులు, ప్రధానులు వీళ్ళంతా ఎవరంట? దేవదూతలే, పరలోకంలో ఉన్నారు. సింహాసనం అంటే మనం ఇప్పుడు చదువుతున్నాం. ఎన్ని సింహాసనాలు అంటే దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనం. ఇప్పుడు దాని మీద పెద్దల గురించి ఇక్కడ రాయాలి. అంటే ఆ సింహాసనంలో గురించి రాయాలి. అధికారులు మనకు తెలియదు వాళ్ళు కానీ దేవుడు. ప్రధానులు అంటే మిఖాయేలు అండ్ వీళ్ళంతా దేవుని ద్వారా సృష్టించబడ్డారంట. దేవుని కొరకే సృష్టించబడ్డారు. All are created by you and they were created for you. English lo. They are created by you and they are created for you. నీతో సృష్టించబడ్డారు. సో వీళ్ళంతా ప్రధానులు, అధికారులు, సింహాసనం. వీళ్ళంతా ఎవరంటారు? దేవుని కొరకు నివసించే దేవుని దూతలే. సో దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9 చదువుతున్నామండి. జస్ట్ టర్న్ బ్యాక్ ఒక పేజ్ యొక్క ఫిలిప్ ముందు ఉంటుంది. ఎఫెసీ 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నట్లయితే ఇక్కడ ఇంకా కొంతమంది దేవదూతల గురించి రాశారు. 3:9 రైట్. 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరవేలుంది. సో ఇక్కడ మనం గమనిస్తాం. రెండోది ఏమనుంది? పరలోకంలో ప్రధానులకును, అధికారులకును అనే మాట రాయండి. ఇక్కడ ప్రధానులు, అధికారులు అంటే దేవుని దూతలు. సో మీరు పరలోకంలో దూతలు చెప్తామా? ఒకటి సెరాఫులు, రెండవది కెరూబులు, మూడవది ప్రధాన దూతలు 24 పెద్దలు, నాలుగవది ప్రధానులు, ఐదవది ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రభుత్వములు, అధికారులు. ఈ అధికారులు అంటే ఈ లోకం నుండి అధికారులు కాదు, పరలోకంలో అధికారులు ఉంటారంట. అడ్మినిస్ట్రేషన్ వర్క్ వాళ్ళు చూసుకుంటారంట. సేమ్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ కాపీ కొట్టాడు. అందుకే వాడు కానీ సాధారణ గారు వాళ్ళ దూతలందరినీ పంపి ఒక ఏరియాను నువ్వు ఆక్యుపై చేసుకో, నువ్వు వెళ్ళి ఆ చర్చ్కి వెళ్ళండి, ఈ చర్చ్లో గొడవ పెట్టు అని వాడు వచ్చి అందరితో గొడవ పెట్టు. దేవుని దగ్గర వాడు చూశాడు కాబట్టి అదే అడ్మినిస్ట్రేషన్ పవర్ సాతాను ఉపయోగిస్తాడు. సాతాను తెలియలేను అనుకోలేడు. వాడు దేవుని దగ్గర ఉట్టి వచ్చిన వాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండదా? చాలా ఎక్స్పీరియన్స్. అందుకే మోషే బాడీ గురించి గొడవ పడుతూ మిఖాయిల్ ప్రధాన దూత ప్లస్ లూసిఫర్ గొడవ పడుతూ మిఖాయిల్ ధైర్యం లేకుండా ఏమన్నాడంట? దేవుడు నిన్ను గద్దించునుగాక. ఈయన తిట్టలేదు. ఎవరు నిన్ను గద్దించునుగాక? దేవుడు నిన్ను గద్దించునుగాక. ఇద్దరు గొడవ పడ్డామనుకో, నేను ఇచ్చి నువ్వుకి గొడవ పడ్డారనుకో, నువ్వు పెద్దోడు కాబట్టి ఒక దెబ్బ వేస్తావు, తిడతావు. కానీ నువ్వు ఏమన్నాడంట? ఇచ్చి మమ్మీ నీకు చేస్తాడు అన్నాడు. అర్థమైంది కదా? సో ఇక్కడ ప్రధాన దూత ఎవరంట? మిఖాయేల్. ఎవరితో గొడవ పడుతున్నాడు? మోషే బాడీని తీసుకోవాలని సాతాన్. లేదు ఆ బాడీని ఇయ్యాలని చెప్పి లూసి మిఖాయేల్. ఎందుకు? ఆ సాతాన్ దాని ప్లాన్ ఏంటంటే మోషే బాడీ తీసుకొని అందరూ ఆ బాడీని ఆరాధించేటట్టు చేయాలని వాళ్ళు మీకు తెలుసు. గోవాకి వెళ్తే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ వెళ్తారు. అక్కడ ఆయన డెడ్ బాడీ పెట్టారు. మీరు ఎంత
మీరు నమ్ముతారు, క్యాథలిక్స్లో ప్రతి ఒక్కడు ఆ ఫ్రాన్సిస్ బొమ్మ పెట్టుకొని ప్రేర్ చేస్తారు. ఇప్పుడు దేవుడికి వెళ్ళాల్సిన మహిమ అక్కడ డైవర్ట్ కాలేదా? సేమ్ థింగ్ సాతాన్ గాడు ఓకే ఇలా చేయాలనుకున్నాడు మోషే పెట్టుకోవడం. అప్పుడు మిఖాయిల్ గొడవపడి లేదు లేదు దేవుడికి కావాలని చెప్పి లాస్ట్కు సహించలేక ఎప్పుడంట దేవుడు నిన్ను గర్జించుగా తీయండి ఆ వార్త తీసుకున్నాండి. యూదా పత్రిక ప్రకటనకు ముందండి, లాస్ట్ ప్రకటనకు ముందు ఒక పేజ్, యూదా పత్రిక 1:9. యూదా పత్రిక 10:9. అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తలకించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనేను. ఇతడే తీర్పు తీర్చలేదు, ఏమంటున్నాడంట? ప్రభు నిన్ను, ఇతనికి ఫుల్ అధికారం ఉందండి. 1,85,000 మందిని చంపిన వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు గొడవ అవుతుంది. మోషే డెడ్ బాడీ ఉంది అక్కడ. పాపం మోషే ఎలా చనిపోయాడో మనకు తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ గురించి ఇద్దరు గొడవ పడుతున్నారు. నాకు కావాలి. ఇప్పుడు లాస్ట్ మిఖాయిల్ అన్నాడట దేవుడిని ప్రకటించుకున్నాను. ఇక్కడ రాయబడింది ప్రధాన దూత అయిన మిఖాయిల్. సో ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. అల్టిమేట్ గా దేవుదూతల యొక్క మెయిన్ పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించుకుంటూ యోగు గ్రంథం తీసుకుంటాం. ప్లీజ్ టర్న్ బుక్ ఆఫ్ జోబ్. రండి అన్న ప్లీజ్. యోగు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అండి. అందరు తీసిన తర్వాత నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దాన్ని గమనించండి ప్రియులా. మొత్తం బైబిల్లో గమనించండి, మొత్తం బైబిల్లో మొదటి పుస్తకం, అన్నిటికంటే ఫస్ట్ పుస్తకం ఆదికాండం కాదు, అది క్రానాలజీ వైజ్ ఆదికాండం. బట్ యాక్చువల్గా అతి పురాతనమైన పుస్తకము సంరక్షణ గారు యోగు గ్రంథము. ఫస్ట్ ఆ బుక్ రాశారంట, తర్వాత దేవుడు మోషేను ప్రేరేపించి ఆదికాండం రాశారు. కానీ ఫస్ట్ బుక్ యోగు. ఏముంది యోగు గ్రంథంలో అందరు తీసినట్లయితే ఇక్కడ దేవదూతల గురించి ప్రస్తావన ఉంది ప్రియులారా. గమనించండి, యోగు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియకు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది యోగు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేస్తేవు కదా. సో ప్రియులారా, ఇక్కడ దేవుని దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను. అంటే దేవదూతలందరూ రోజు దేవుని దగ్గరికి వచ్చి నిలబడేవారు. వాళ్ళంతా నిలబడి ఉన్నప్పుడు అపవాది గారు వచ్చిందంట వాళ్ళలో. అంటే సాతాను గాడు దానికి అప్పుడప్పుడు దేవుని దగ్గర పోతాడంట, పోయి మన మీద కంప్లైంట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు సాతాను? యోగు మీద. దేవుడు ఏమంటున్నాడు?
యోబు లాంటి నీతిమంతుడు లేడు, యోబు లాంటి మంచి వ్యక్తి లేడు. యోబు ఊరికే నేను నమ్ముకున్నాడా, నువ్వు అతను చేయి పనిని ఆశీర్వదించలేదా, అతని చుట్టూ నువ్వు ఒక పని చేసినావు కదా, అతని ఆస్తిని నువ్వే పెంచావు కదా, అతని చేతి పని నువ్వే దీవించావు కదా, అందుకే నేను నమ్ముకున్నాడు ఆయన. ఏం రేటు నువ్వు బ్లెస్ చేసినావు కాబట్టి. సో ఇంకొక మాట చెప్పాలంటే సాతాను గాడు దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గురించి సాడులు చెప్తాడు, మన గురించి నేను సాడులు చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారా, సాతాను గాడు ఇప్పటికీ దేవుని దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుంటాడంట, వెళ్ళి మన మీద సాడులు చెప్తాను అంటాడు. ఈరోజు వీళ్ళు బైబిల్ చదవలేదు, ఈరోజు ప్రేయర్కి వెళ్ళలేదు, ఈరోజు వీళ్ళు పాపాలు అనుకోలేదు, ఈరోజు వీళ్ళు దేవుడు సన్నిధికి రాలేదని చెప్పి ఈరోజు వాళ్ళు చెడ్డ చూశారు, అబద్ధం ఆడారు అని దేవుడు చెప్తానంటాడు సాతాను. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఆయన కోపంతో రగిలిపోయినప్పుడు యేసుక్రీస్తు పక్కనే ఉంటాడు కాబట్టి తక్షణం లేచి ప్రభావ నాకు తెలుసు సాయి, నాకు తెలుసు రోహిత్ వాళ్ళు మనుషులు ప్రభావ బై మిస్టేక్ ఏదో జరిగింది, వాళ్ళు దేవుడు క్షమిస్తాడంట. 1 John chapter 2 ఉంది, చిన్నపిల్లలారా పాపం చేయకుడి, మీరు ఒకవేళ పాపం చేసినట్లయితే మన ఉత్తరవాది యేసుక్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తపడ్డాడు, రక్తం చెందించాడు. ఎప్పుడన్నా బై మిస్టేక్ మనం తప్పు చేస్తే దేవుని కోపం మన మీద ఉగ్రత రగుతుందంట. అప్పుడు తక్షణకి యేసుక్రీస్తు లేచి పక్కన ప్రభు ఆయనోరిచ్చి ఆయనోరికి వాడు మంచోళ్ళు ప్రభు మిస్టేక్ ఏదో జరిగిందని చెప్పి యేసుక్రీస్తు అడుగుతాడంట. అప్పుడు తండ్రి అయిన దేవుడు క్షమిస్తాడంట. ప్రియులారా, ఇవన్నీ కనెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా దీని మీనింగ్ ఇదే. సో ఒకరోజు దేవులంతా దేవుని దగ్గర నిలబడడానికి వచ్చారు. సో దీన్ని బట్టి దేవులంతా ఎక్కడ నిలబడతారంటే దేవుని సన్నిధిలో కొంతమంది కుడి పక్కన, కొంతమంది ఎడమ పక్కన. Some angels will stand on his right and some angels will stand on his left. Probably వాళ్ళు అటెండెన్స్ చేసుకుంటారు అనుకుంటాం. రెండో అధ్యాయం మొదటి రోజు మరలా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చాను. మళ్ళా సేమ్ స్టోరీ అండి. దేవదూతలు మరో నాడు ఇంకొక నాడు దేవుడి సన్నిధిని నిలుచుటకి దేవదూతలు అందరూ వచ్చారు. అంటే యోబు గ్రంథంలోనే యోబు అప్పట్లో దేవుడు ఆయన చూపించిన దర్శనాన్ని బట్టి ఇక్కడ రాశాడు. ప్రియులారా, పరలోకంలో దేవదూతలు అందరూ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఇంకొక మాట చెప్పాలంటే ఇంకొక అధ్యాయం తీసుకున్నాం, యోబు గ్రంథము 38వ అధ్యాయం. కొద్దిగా మనకు క్లియర్గా అర్థం కావాలంటే దీని యొక్క అర్థం ఏం చూద్దాం. యోబు 28వ అధ్యాయం 7వ వచనం. అందరు తీద్దామా? 28:7 సారీ 38:7 అంటే క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ. 38 7వ వచనం కదా. దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటది ప్రియులరా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ అండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు వేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? ఓకే, రిచి కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ 38:7 little loudly, slowly. When the morning stars sang together. When the morning stars sang together. And all the sons of God shouted for joy. All the sons of God shouted for joy. చాలా ఇక్కడ పిల్లల ఉదయ నక్షత్రములందరూ కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కూడారంట. సన్స్ ఆఫ్ గాడ్, అక్కడ సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవదూతలు. మరి ఉదయ నక్షత్రములు ఎవరు ఇక్కడ? ఈ సెరాఫులు. సెరాఫులు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు 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 అని పొగుడుతా ఉన్నారు. పొగిడినప్పుడు వాళ్ళు ఆరాధించినప్పుడు
దేవుడికి ఎక్కడ ఉన్నారు అందరూ వచ్చి మళ్ళా జాయిన్ అవుతారు. మాకు అప్పుడప్పుడు కాన్ఫరెన్స్ నడిచేది కదా, ఆ కాన్ఫరెన్స్లో లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మేము అందరం పోయి లంచ్ చేసుకునేవాళ్ళము. ఇంకా అందరినీ రమ్మనడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ టైం అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ దానికి 40 నిమిషాల తర్వాత అందరూ కలిసి ఒకే కొంతమంది పాటలు పాడుతుంటారు మైక్లో వచ్చి. అప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా మేము చేతులు కడుపుని అందరం మళ్ళా వేసి కాన్ఫరెన్స్. అలా దేవదూతలు ఈ యొక్క ఉదయ నక్షత్రంలో పాటలు పాడినప్పుడు, ప్రతిగానం చేసినప్పుడు దేవదూతలు ఏ కూలలు ఉన్నారో అందరూ వచ్చి మళ్ళా దేవుడి సన్నిధిలో నిలబడి వాళ్ళు దేవుడిని స్తుతించేవారు కదా. సో కాబట్టి ఈ యొక్క దేవదూతల పని కేవలం దేవుడిని స్తుతించడము, దేవుని ఆరాధించడము, దేవుని కనపరచడము. అది 24 పెద్దలు కావచ్చు, శరాపులు కావచ్చు, కెరూబులు కావచ్చు, ప్రధాన దూతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరే కావచ్చు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుని ఎల్లప్పుడూ క్రీస్తు దేవుని కనపరుస్తారు. ఈరోజు మన ముందు ఒక లెసన్ ఏంటంటే మనము దేవదూతలు ఇచ్చే ఒక సందేశాన్ని మనం గమనించాలి. ఈ దేవదూత యోహాన్ మాట చెప్తాడు. అది ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథం తీసుకుంటాం. 19వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ 19. Book of Revelation 19:10. ఏమనందు ప్రియుల ప్రకటన 19:10లో దయచేసి ఒకసారి గమనించండి. 19వ అధ్యాయం 9వ వచనం అండి. మరియు అతడు నాకు ఇలా చెప్పి, గొర్రె పిల్ల పెళ్లి విందును పిలువబడిన వారు ధన్యులని రాయు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాకు చెప్పు. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకి అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారం చేయము, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారమని నాకు చెప్పు. ఇక్కడ కదా దేవదూత యోహానుకు దర్శనం చూపిస్తా. దర్శనం చూపిస్తుంటే యోహాన్ ఏం చేశాడంటే దేవదూత కాళ్ళ దగ్గర పడి ఆయనకు నమస్కారం చేయడం. అంటే ఈ వాజ్ వర్షిపింగ్ ఏంజెల్ హూ జాన్. ఇది ఈ ప్రకటన పుస్తకం రాసిన యోహాన్ కాబట్టి కదా, ఈ యోహాన్ దర్శనం చూసి ఆ దేవుడికి తెల్ల డ్రెస్ చూసి యేసుప్రభు అనుకున్నాడేమో కానీ ఆయన పాదాల దగ్గర పడి ఆ దేవుడిని ఆరాధించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ దేవుడితో ఏమన్నాడంటే, వద్దు సుమి, నన్ను ఆరాధించకు, నేను ఈ మాదిరి దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చిన ఒక దేవుడితోనే, కాబట్టి ఎవరిని ఆరాధించు? దేవుడిని. You don't worship me. This is the message of angel. మనం ఎవరిని ఆరాధించకూడదంటామా? దేవుడులను కానీ ఆరాధించాలి. మరి ఎవరిని ఆరాధించాలా? దేవుడు మాత్రం. పద చదువుతాం ఆ వాక్యం అండి, బాగా అర్థం చేసుకోండి. 8వ వచనం, 9వ వచనం. మరి అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందు పిలువబడిన వారు ధన్యులని రాయి. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాడు. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదం ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసుని గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారం చేయము. వద్దు సుమి, నా కాళ్ళ దగ్గర పడద్దు, నన్ను ఆరాధించొద్దు, నేను నీ మాత్రం ఒక సహోదరుని, నీకు బాడీ ఉంది, నాకు బాడీ లేదు. దేవుడికి బాడీ ఉండదండి, మనలాంటి శరీరం ఉండదు. ఆయన ఏమంటున్నాడు? నన్ను ఆరాధించవద్దు. యోహాను ఫుల్ ఎక్సైటెడ్ అయ్యాడు.
ఇవన్నీ దర్శనాలు చూపిస్తా ఉంటే యేసుప్రభు అనుకున్నాడేమో, ఆయన పాదాల దగ్గర పడ్డాడు. వద్దు బాబు, నన్ను ఆరాధించొద్దు. దేవదూత యోహానుతో చెప్తున్నానండి, నువ్వు నన్ను ఆరాధించొద్దు, నేను నీలాంటి ఒక మనిషిని, నీలాంటి ఒక వ్యక్తినే, యేసు గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తిని నేను. నువ్వు శరీరంలో చెప్తున్నావు, నేను ఆత్మలో చెప్తున్నాను, నన్ను ఆరాధించొద్దు.